నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నా పేరు హరిప్రియ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం యానాం నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతంపైన రాజీవ్ బీచ్ మరియు టైడల్ లాక్ ఏరియాలో అధికారులతో కలిసి పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ బి కృష్ణారావు కాకినాడ జిల్లా తాళరేవు మండలం చొల్లంగిలో అటవీ శాఖ సబ్ డిఎఫ్ఓటి అనూష అధ్యక్షతన జరిగిన అంతర్జాతీయ మడ అడవుల సంరక్షణ దినోత్సవం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర సింగ్ యానాం నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతమైన రాజీవ్ బీచ్ మరియు టైడల్ లాక్ ఏరియాలో అధికారులతో కలిసి పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టడంతో ఎలాంటి ప్రమాదం లేదని ప్రజలు ఎవరూ కూడా అధైర్యపడవద్దని తాను ఎప్పటికప్పుడు అధికారులతో సహాయక చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగిందని రాబోయే రోజుల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఇప్పటి నుండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అదేవిధంగా ముంపు గ్రామాలలో ప్రజలు విషజ్వరాల బారిన పడకుండా బ్లీచింగ్ చల్లించే మరియు దోమల నివారణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు అదేవిధంగా గత కొన్ని నెలలుగా రాజీవ్ బీచ్ ప్రాంతంలో పర్యాటకుల మరుగుదొడ్లు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు తెలపడంతో తక్షణమే మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు ఈ పర్యటనలో భాగంగా ప్రజాపనుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్రశేఖరన్ అసిస్టెంట్ ఇంజనీర్ కాళ్ల నాగరాజు జేఈ జ్యోతిరాజు మరియు పోలీస్ నిలయ అధికారి మురుగానందం ప్రభాకర్ అదేవిధంగా గొల్లపల్లి కార్యకర్తలు నాయకులు నక్కల సుబ్బన పండు సిద్ధార్థ కుమార్ వాసిరెడ్డి సుబ్బారావు బెజవాడ రాజబాబు తదితరులు పాల్గొన్నారు బిల్లు మనం సార్ట్ అవుట్ చేద్దాం నెక్స్ట్ పెట్టిన బ్యాలెన్స్ మళ్ళీ జమ్మలు కట్టినట్టు జమ్మలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఎరుకుల కులం పేరుతో ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు తీసుకుంటున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని గతంలో ఇచ్చిన ఎస్టీ కుల ధృవీకరణ పత్రములు రద్దు చేయాలని ఎస్టీ నాయకులు డిమాండ్ చేశారు రామచంద్రపురం తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలుపుతూ నినాదాలు చేశారు అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందజేసిన ఎస్టీ నాయకులు రామచంద్రపురం పట్టణంలో కొద్దిమంది వేరే కులస్తులు ఎరుకుల కులమని చెప్పి కుల ధృవీకరణ పత్రములు తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్నికల్లో సీట్లు రిజర్వేషన్లు ప్రభుత్వ సబ్సిడీలు పొందుతున్నారని ఆవేదన చెందారు తక్షణమే విచారణ చేసి తప్పుడు కుల ధృవీకరణ పత్రాలు పొందుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని నిజమైన ఎరుకుల కులానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు
కాకినాడ జిల్లా తాళేరు మండలం నేలపల్లి గ్రామ మండలం. అది నా పేరు భారతరాజు. కానీ ఈ పీక్ సర్టిఫికేట్లో గతంలో దగ్గరికి ఒక 3 సంవత్సరాల నుంచి కూడా చాలా తీవ్రంగా ఉందండి. ఇది పాములోళ్ళు, అలాగే మన పనికి ముగ్గులోళ్ళు, గుంపోళ్ళు వీళ్ళు ప్రత్యేకంగా బీసీలోకి వస్తారండి. అంటే బీసీ ఎర్రగొల్లలు ఏలోకి వెళ్తున్నారు. అటువంటిది ఇది మేము స్కూల్ ద్వారా వాళ్ళ గతంలో ఉన్న పూర్వీకుల ద్వారా కూడా మేము ఇది తీయడం జరిగిన తర్వాత వాళ్ళు బీసీలోకి వెళ్ళారని చెప్పేసి మాకు పక్కాగా ఎవిడెన్స్ దొరికిన తర్వాత మా మండలం, మా తాళరావు మండలంలో, అలాగే మా పిఠాపురం మండలంలో కూడా మేము ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ అధికారులు కూడా తెలియపరచుకోవడం జరిగింది. కానీ ఇది ఎంతమందికి చెప్పినా సరే ఇది ఎప్పుడు కూడా మాకు పేక్ సర్టిఫికేట్లు మాత్రం ఇది చాలా ఘోరం జరుగుతుందండి. మాకు దీనికోసం మండల ఆఫీస్ దగ్గర కానీ అలాగే మన జిల్లా కలెక్టర్ దగ్గర కానీ మేము ధర్నాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామండి. మాకు న్యాయం చేయాలని చెప్పేసి మీ అందరికి కూడా తెలియపరుచుకుంటున్నాం. మానిపాటి రామకృష్ణ అండి. నేను తూర్పుగోదావరి జిల్లా ఎరుకల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు మీ మీడియా మిత్రుల ద్వారా మీకు తెలియపరిచేది ఏంటంటే, మా ఎరుకల కులంలోకి అనేక బీసీ కులాలు దొంగ సర్టిఫికేట్ల ద్వారా అటు ప్రభుత్వాన్ని మోసం చేస్తూ, అదేవిధంగా మా కులాన్ని కూడా మోసం చేస్తూ, ఇక్కడ మాకు వచ్చే నిధుల్లో వాళ్ళ అక్రమంగా దాన్ని తీసుకుంటూ మమ్మల్ని, మా కులాన్ని అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారండి. అందుకని ఈరోజు గౌరవ తహసీల్దార్ గారికి మా వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. దీని మీద మేము గత సంవత్సరం నుంచి కూడా పోరాటం చేస్తున్నామండి. ఈ పోరాటాన్ని మీరు కూడా, మా మీడియా మిత్రులు కూడా ముందుకు తీసుకెళ్ళి ప్రభుత్వాలు తెలియజేస్తారని, అటు మమ్మల్నే కాకుండా ప్రభుత్వాలు కూడా మోసం చేస్తున్నారండి. ఆ ప్రభుత్వాన్ని మీ మీడియా మిత్రుల ద్వారా తెలియపరుస్తారని మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండి అమలాపురం మున్సిపల్ కౌన్సిలర్నండి, ప్రజెంట్ ఇప్పునండి. మరి ఈ రోజు నాడు అనేక రకాలుగా మా ఎస్టీలకి అన్యాయం జరుగుతుందండి. ఇది బీసీలు వచ్చి మా యొక్క సర్టిఫికెట్లో వాళ్ళు మోసం చేసి తీసుకుంటున్నారు. మేమే ఎస్టీ అని దెబ్బలాట తీసుకుంటున్నారు. అది ఏంటంటే అనేక మండలాల్లో మేము అప్లికేషన్లు ఇస్తాం, జిల్లా వారీగా మేము తిరుగుతున్నామండి. మీరు కూడా దయించి మీడియా సోదరులు మరి మాకు కూడా ఇది పబ్లిక్గా మాకు ఇది తెలియపరచాలని మేము కోరుకుంటున్నాం. ఈ అవకాశం పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర సింగ్ అన్నారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం చొల్లంగిలో అటవీ శాఖ సబ్ డిఎఫ్ఓటీ అనూష అధ్యక్షతన జరిగిన అంతర్జాతీయ మడ అడవుల సంరక్షణ దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పంచభూతాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. భవిష్యత్తు తరాలకు ప్రాణవాయువును అందించే మడ అడవులను ప్రతి ఒక్కరూ బాధ్యతగా సంరక్షించాలన్నారు. అదేవిధంగా పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ, ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్, జెడ్పీటీసీ దొమ్మేటి శ్యామలసాగర్, ఏఎంసీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ, నాయకులు మందాల గంగా సూర్యనారాయణ, ఉంగరాల వెంకటేశ్వరరావు, టేకుమూడి లక్ష్మణరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అనంతరం వివిధ పాఠశాలల్లో వ్యాసరచన పోటీలలో ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు అత్తెలి బాబురావు, జి వేమవరం సర్పంచ్ సూరిబాబు, ఎఫ్ఎస్ఓ ఎం నాగార్జున, రేంజ్ ఆఫీసర్ ఎస్ వరప్రసాద్ సానిక, ప్రజాప్రతినిధులు, అటవీ శాఖ అధికారులు, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పురుషుడు నీళ్ళు విసిరిత చాలు మానవుతాను, నీకు మేలవుతాను బాబు. పెరటిలోని మొక్కవుతా, చేలోని మానవుతా, పెరటిలోని మొక్కవుతా. మొక్కను బాబు, నన్ను తొక్కకు బాబు, తొక్కకు బాబు. ఫస్ట్ ప్లేస్ అండి దుర్గా ప్రిన్సిపల్ స్కూల్, బీసీ మహాలక్ష్మి, 10th క్లాస్ పిఎస్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్. 8th క్లాస్ సెకండ్ ప్లేస్ విజేంద్ర స్కూల్ 8th క్లాస్. మంది ఎక్కువ కాంపిటీషన్ లో నుంచి వీరందరూ కూడా ప్రైజెస్ రావడం జరిగింది. డి సతీష్ 7th క్లాస్ ఏఎంజీ స్కూల్ కాకినాడ. రామ్ చరణ్, ఈ అబ్బాయి పిఎస్ లక్ష్మి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్ లెవెల్లో వాళ్ళకి ఫస్ట్. సత్యనారాయణ గారు
ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ సత్యనారాయణ గారు, इस कोरिंगा फॉरेस्ट सेंचुरी में आके बहुत अच्छा लगा। यहाँ का फॉरेस्ट डिपार्टमेंट ने, यहाँ के रेंजर वर प्रसाद ने और आप सब लोगों ने मिलकर, खासकर डीएफओ, सब डिवीजन ऑफिसर्स, आप सब ने जिस तरह से ये जंगल बनाया है। मैंने दुनिया के बहुत सारे मैंग्रोव फॉरेस्ट देखे हैं। दुनिया में अलग अलग जगह के जो मैंग्रोव फॉरेस्ट हैं वो इतने बड़े पेड़ नहीं होते जितने बड़े पेड़ यहाँ दिख रहे हैं। पेड़ होते हैं मैंग्रोव के, बट छोटे छोटे होते हैं, बट ये बड़ा यूनिक सा है। इतने बड़े मैंग्रोव के पेड़ मैंने अपने जीवन में पहली बार देखे। मैं सत्या से थोड़ा नाराज हूँ कि ये मुझे आज ही क्यों लेके आया। मैं आंध्रा में बहुत दिनों से आता हूँ, ये पहले क्यों नहीं दिखाया इसने। तो प्यारे बच्चों, आप सचमुच बहुत फॉर्चुनेट हैं, सौभाग्यशाली हैं कि आपको इतना अच्छा मैंग्रोव फॉरेस्ट मिला, जिसको हम कह सकते हैं कि मैंग्रोव फॉरेस्ट जो दूसरे फॉरेस्ट होते हैं उससे 8 गुना ज्यादा प्राणवायु देता है, ऑक्सीजन देता है, और एटमॉस्फेयर में से कार्बन का सिक्वेस्ट्रेशन करने की क्षमता भी दूसरे पेड़ों के मुकाबले ज्यादा होती है। तुम जानते हो यूएन उन चीजों को सेलिब्रेट करता है। सेलिब्रेशन का मतलब होता है कि उसके बारे में अवेयरनेस जनरेट करना जब उसके ऊपर क्राइसिस होती है। दुनिया के मैंग्रोव फॉरेस्ट पर बहुत क्राइसिस है, बहुत खतरे हैं। जब से जमीनों के दाम बढ़े हैं तब से मैंग्रोव फॉरेस्ट एरिया ज्यादा आसान हो गया था एनक्रोच करना और उसको खत्म करना। इसलिए यूएन ने अब से करीब 9 साल पहले ये डे जो आज आप मना रहे हैं यहाँ, इस दिन को घोषित किया कि हमारी नेक्स्ट जनरेशन, यंग बच्चे, विद्यार्थी सब ये जान सकें कि मैंग्रोव फॉरेस्ट का इस प्लैनेट में क्या रोल है। व्हाट इज द रोल अबाउट द मैंग्रोव फॉरेस्ट फॉर दिस प्लैनेट। ये रोल जानने, समझने और इसको बचाने के लिए जो युवा पीढ़ी है उसकी रेस्पॉन्सिबिलिटी एंड रोल ज्यादा है। जो मेरे जैसे लोग 70 साल से ऊपर हो गए हैं उनको कितना जिंदा रहना है, 30 साल, 40 साल, लेकिन तुम्हें तो अभी 80 साल जिंदा रहना है, 90 साल रहना है, 100 साल रहना है। तो उसको ठीक रखने के लिए, हमारे इस प्लैनेट के इको हेल्थ को ठीक रखने के लिए और तुम्हें अपनी हेल्थ ठीक रखने के लिए ये जो मैंग्रोव फॉरेस्ट है इसका प्रोटेक्शन सबसे ज्यादा जरूरी है। मैं आज के इस दिन पर खासकर आंध्र प्रदेश के फॉरेस्ट डिपार्टमेंट को जरूर बधाई देना चाहता हूँ। యానాం శివారు కనకాలపేటలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిక్ క్యాంపును నిర్వహించారు. స్థానిక కళ్యాణ మండపంలో యానాం, కాపులపాలెం, కనకాలపేట లయన్స్ క్లబ్లు సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలకు గత 2 రోజులుగా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత షుగర్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. చివరి రోజు కార్యక్రమంలో భాగంగా కళ్యాణ మండపంలో వైద్యులతో క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కనకాలపేట లయన్స్ క్లబ్ అధ్యక్షులు కవల గణపతిరావు, రాజేష్, కోనదేవ, పులగుర్తు శ్రీను, పెద్దిరెడ్డి ఉమామహేశ్వరరావు, చిక్కల నరసింహమూర్తి, కోన సూరిబాబు, కవల తిరుమలరావు, కవల బాబులు తదితరులు పాల్గొన్నారు. అటు చూడండి మామగారు, అడవరే నువ్వు తగిలించారు, మామగారు తగిలించారు కదా చెప్పు. సరే ఎలా చూడండి ఒకసారి, పేపర్లో పడేది ఇప్పుడు ఆయన మాట్లాడకండి.
మీరు కూడా మన కంకరపేట గ్రామంలో డయాబెటిక్ క్యాంప్ పెట్టుకుని దాంతోపాటు జనరల్ మెడిసిన్ కూడా చూద్దామన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈరోజు ఇక్కడ క్యాంప్కి రమ్మని డాక్టర్ గారు చూస్తారని చెప్పాం. సీనియర్ డాక్టర్ కూడా వస్తున్నారు, చూస్తారు. మీకు ఏమన్నా ఉంటే చూపించుకోండి. అట్లాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన డాక్టర్ వేణుకి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన కంకరపేట పోస్ట్ క్లబ్ అయిన ప్రెసిడెంట్గా ఎన్నికైన మీకు అవకాశం పిలుస్తున్నాను. మనం ఏం చేయాలి, ఈ దాంట్లో ఉందా లేకపోతే మనం మందులతో తగ్గుతుందా లేకపోతే రివర్స్ చేసుకొచ్చి డయాబెటిక్ రివర్స్ చేసుకొచ్చా లేదా జనరల్గా డాక్టర్ చెప్తే ఏమవుతారంటే డయాబెటిస్ రివర్స్ అవ్వదు, మీరు ఈ దాంట్లో వాడాలంటారు. ఇప్పుడు వాడాలంటారు, ఎప్పుడు వాడాలంటారు. ఖచ్చితంగా మనం డైలీ చేయవలసిన పనులు చేయకుండా ఎట్లాగైతే మనం జీవనశైలి మార్చుకోకుండా గతంలో ఎలా ఉన్నాం, ఎందువల్ల డయాబెటీస్ వచ్చిందో దాన్ని కంటిన్యూ చేసుకుంటే ఖచ్చితంగా మందులు వాడవలసింది, వేరే ఆల్టర్నేటివ్. కానీ మందులు పవర్ తగ్గించుకుంటూ కొంతమంది రివర్స్ కూడా చేసుకుంటున్నారు. ఎట్లా చేసుకుంటున్నారంటే మన జీవనశైలిలో మార్పు చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా డయాబెటీస్ అనేది రివర్స్ అవుతుందండి. అట్లా అన్ని కేసులు బాగా తగ్గుతుంటే చాలా స్ట్రిక్ట్గా ఉండాలి అవ్వాలంటే. సో అట్లాంటి ప్రయోగం మనం చేయదు. కానీ డయాబెటీస్ వచ్చిన మాత్రం ఖచ్చితంగా మందులు వాడుకుంటూ వాళ్ళు లైఫ్ స్టైల్ కొద్దిగా మార్చుకుని ఏం తినాలో తింటా ఉంటే ఖచ్చితంగా అయితే షుగర్ పెరగదండి. నిన్న ఒక ఆవిడకి ఇప్పటికైతే కంకరపేటలో మిషన్ ఫీడింగ్ నుంచి వచ్చిందంట, 560 నుంచి వచ్చేసిందంటే ఇంక వాళ్ళకి భవిష్యత్తు ఏమవుతుంది, కిడ్నీ పాడైపోయి ఎవరికి పాడైపోతే జనరల్గా చాలా వరకు కాంప్లికేషన్స్ వస్తాయి. అందువల్ల ఏంటంటే డయాబెటీస్ పెద్ద భయంకరమైన జబ్బు కాదు, కానీ నెగ్లెక్ట్ చేస్తే అత్యంత భయంకరమైన జబ్బు. అసలు డయాబెటీస్ వచ్చిందని కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాగని దాన్ని రివర్స్ చేసుకునే అవకాశం కూడా మనకి భగవంతుడు ఇచ్చాడు. నేను అంటాం డయాబెటీస్ రావడం మంచిదే అంటాను. ఒప్పుకుంటారా మీరు? షుగర్ జబ్బు రావడం మంచిదే అంటాను. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? అత్యంత జాగ్రత్తగా ఉండడం వచ్చిందంటే ఇది తినొచ్చు, ఇది తినకూడదు. ఎందుకంటే అడ్డమైన అన్ని తినేసుకోకపోతే రాత్రి పోతున్నారు. అలా కాదు కదా, డయాబెటీస్ అనేది వచ్చిందనుకున్నాం ఇది తినకూడదు కూడా ఉండదు. అలాని అత్యంత శ్రద్ధ పెట్టచ్చు. నా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను చూడండి. నాకు 35 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇలా మెడికల్ క్యాంప్ మలవరం పెట్టాను. మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు ఆ టెస్ట్ చేస్తే మీకు డయాబెటీస్ ఉందని చెప్పారు. అప్పుడు నాకు తెలియదు ఉందని, బీపీ కూడా ఉందని చెప్పారు. సచిన డాక్టర్ గారు వచ్చారు. సరే మళ్ళీ 1 రోజులు పోయిన తర్వాత రమ్మన్నాడు ఆయన, వెళ్ళాను. సరే ఇంకా ఎవరికి మందులు రాసేస్తానికి వాడతా ముందు బీపీకి డయాబెటీస్ అని చెప్పారు. నేను 6 సంవత్సరాలు వాడానండి. 37లో నాకు ఎంటర్ అయింది. 43 సంవత్సరాల వరకు వాడాను. 43 తర్వాత నాకు 43 వచ్చినప్పటికి రియర్మాసినైన్ డైట్ అని మీరు అందరూ ఏమంటారు కదా, రియర్మాసినైన్ డైట్ చేశాను. చేస్తే నాకు నిజంగా డయాబెటిక్ రివర్స్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డయాబెటీస్ లేదు, బీపీ లేదు. రెండాటికి నేను మందులు వాడలేదు. దగ్గరగా 5 సంవత్సరాల నుంచి నేను బీపీ డయాబెటీస్ కానీ మందు వాడుతున్నాను. సో నేను రివర్స్ చేసుకున్నాను. అప్పుడు నా వెయిట్ ఎంతంటే 114 కేజీలు. నాకు బీపీ ఉన్నప్పుడు షుగర్ ఉన్నప్పుడు 114 కేజీలు. ఇప్పుడు నా వెయిట్ ఎంతంటే 57 కేజీలు. అంటే నాకు బీపీ కానీ డయాబెటీస్ కానీ ఎందుకు రివర్స్ అయిందంటే ఖచ్చితంగా వెయిట్ తగ్గడం వల్ల. 14 + 13 దగ్గరగా నేను 27 కేజీలు, అంటే 25 కేజీలు ఎక్కువ వెయిట్, ఓవర్ వెయిట్లో ఉంది. ఇప్పటికీ వెయిట్ ఎక్కువే, కానీ 2 రివర్స్ అయినాయి. అప్పటి నుంచి ఇంచుమించుగా వెయిట్ అదే కంటిన్యూ చేసుకుంటూ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుని 2 సార్లు తింటాను. పొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి. చాలా వరకు బయట ఫుడ్లు మానేశాను. టీ కూడా లిమిటెడ్గా ఎప్పుడన్నా ఇలాంటి ఎక్కడన్నా ఉన్నప్పుడు టీ లాంటివి తీసుకోను. సో చాలా వరకు జనరల్గా ఫుడ్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల తగ్గింది. అదే నాకు డయాబెటీస్ లేదనుకోండి, నేను 114 కేజీలు 130 అవుదును ఏమో ఏ క్షణాన్ని ఎలా ఉంటుందో తెలియదు, తప్పని పోవచ్చు, ఓవర్ వెయిట్ ఉంటాను, అంతే కదా. సో ఇలాంటి జాగ్రత్తలు కూడా తీసుకుంటే డయాబెటీస్ రివర్స్ అవుతుంది. అది జీవితాంతం మళ్ళీ రాకుండా ఎంటర్ అవ్వకుండా చూసుకోవచ్చు. నిన్న నేను టెస్ట్ చేసుకున్నాను 134. మీతో పాటు ఇక్కడ మనం పెట్టాం కదా 134 నాకు. ఈరోజు నేను ఇప్పుడు నాకు టెస్ట్ చేసినంత నేను రెడీ. నాకు ఎన్ని సంవత్సరాలు నేను మందులు ఆడాను, డయాబెటీస్కి 6 సంవత్సరాలు ఆడాను. ఇప్పుడు నాకు లేదని చెప్తున్నాను.
తాళరేవు మండల కేంద్రమైన తాళరేవు భీమాబాయి మహిళా మండలి కేంద్ర కార్యాలయంలో భీమాబాయి మహిళా మండలి ప్రాజెక్టు డైరెక్టర్ వాసంశెట్టి నందివర్ధన అధ్యక్షతన ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రవీణ, సీడీపీఓ మాధవీల పర్యవేక్షణలో మహిళలపై జరుగుతున్న హింస, వారికి సంక్షేమానికి ఉన్న పథకాలు వినియోగం కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్ల మండలంలో జరిగిన సమావేశంలో మహిళా మండలి అధ్యక్షులు నందివర్ధన అధ్యక్ష ఉపన్యాసం చేస్తూ భీమాబాయి మహిళా మండలి క్షేత్రస్థాయిలో చేస్తున్న కార్యక్రమాలను గురించి వివరించి మహిళలు సంఘటితమై హక్కుల సాధన ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ కాకినాడ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ కె ప్రవీణ మాట్లాడుతూ మహిళలు ఎదుర్కొనే అనేక సమస్యలకు బాల్య వివాహాలే కారణమన్నారు. కనుక బాల్య వివాహాలు నిర్మూలించడం అందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తాళ్లరేవు సీడీపీఓ వి మాధవి మాట్లాడుతూ బాలికలు ఉన్నత విద్యను అభ్యసించడం ద్వారానే హింసలకు చరమగీతం పాడవచ్చునన్నారు. ఈ సందర్భంగా కాకినాడ వన్ స్టాప్ సెంటర్కు చెందిన ఆర్ శైలజ మాట్లాడుతూ వన్ స్టాప్ సెంటర్ ద్వారా హింసలకు గురైన మహిళలకు ఒకే చోట అన్ని ప్రభుత్వ శాఖల సహకారాన్ని 24 గంటలు అందిస్తున్నామన్నారు. కౌన్సిలింగ్ నిర్వహించడం, వైద్యపరమైన పరీక్షలు నిర్వహించడం, పోలీస్ శాఖకు సంబంధించిన సహకారాన్ని అందించడం, హింసలకు గురై నిరాశ్రయులైన మహిళలకు 5 రోజుల పాటు ఆశ్రయం కల్పించి భరోసా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి మహిళలపై హింసలకు వ్యతిరేకంగా మరియు బాల్య వివాహాలు నిర్మూలించాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ పర్యవేక్షకులు ఈఎం సత్యనాళిని, జె నిభావాని, పి కనకరత్నం, ఎస్ లలిత నిర్మల, అంగన్వాడీ కార్యకర్తలు, భీమాబాయి మహిళా మండలి సిబ్బంది, కాజులూరు, కరప, కాకినాడ గ్రామీణం, రామచంద్రపురం, సామర్లకోట మరియు ఐపోలవరం మండలాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు. ఎప్పటికప్పుడు పనిచేస్తూ వాళ్ళ దగ్గర నుంచి మాకు సమాచారం ఇస్తారు. మేము జిల్లా కలెక్టర్ వారికి అలాగే స్టేట్కి సమాచారం ఇస్తున్నాం. ఈ మధ్యకాలంలో వాట్సాప్లో వచ్చిన స్టోరీ లాంటిది తిరుగుతూ ఉంది. మీ అందరూ కూడా చూసే ఉండొచ్చు బహుశా. అది ఒకసారి మళ్ళొకసారి గుర్తు చేయాలనిపించింది. ఒక పాప అంట వాళ్ళ అమ్మని అడుగుతూ ఉంది, అమ్మ నువ్వు గోల్డ్ జ్యువెలరీ అంతా ఎక్కడ దాచుకుంటావు అని అడిగింది. బీరువాలో పెడతాను పాప అని. అంటే ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా జాబ్స్ వెళ్ళిపోతూ ఉంటారమ్మా. అలాగే మరి డబ్బులన్నీ ఎక్కడ పెట్టుకుంటావమ్మా అని అంటే బీరువాలో పెట్టి తాగేసుకుంటానమ్మా. సరే మరి అంత విలువైనవి అన్నాయి నువ్వు బీరువాలో పెట్టుకుంటున్నావు కదమ్మా, మరి నన్నెందుకు ఆయన దగ్గర వదిలేస్తావు అంటే ఆ పాప నేను అంత విలువైన దానిగా అనిపించట్లేదా నీకు, నన్ను నీతో పాటు ఎందుకు పెట్టుకోలేకపోతున్నావు, బీరువాలో ఎందుకు నీ బంగారాన్ని డబ్బులు దాచుకున్నంతగా నన్ను అంత భద్రంగా నీ దగ్గర ఎందుకు దాచిపెట్టట్లేదమ్మా అని అడిగినాను. నిజంగా ఆ తల్లి సమ్మన్సు చాలా తల్లడిగింది. నిజంగా ఈరోజు వింటామంటే మీకు కూడా అనిపిస్తుంది కదా. సో ఈ పాప ఈ 18 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా తనకు భవిష్యత్తు నా చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు. చదువుకుంటుంది. మా అమ్మ నాన్న నాకు కోసం కష్టపడి నా మీద పెట్టుబడి పెడుతున్నారు. నన్ను చదివించడం కోసం వాళ్ళ సుఖాలు మర్చిపోతున్నారు. వాళ్ళ సౌఖ్యాలు చూసుకోవడం లేదు. నా మీద వాళ్ళు కష్టపడి తెచ్చిందంతా మా మీద పెడుతున్నారు కాబట్టి వాళ్ళు సంతోషపడేటట్టు నేను చదువుకోవాలి. వాళ్ళకు ఎలాంటి బాధ కలిగించకుండా నా బిహేవియర్ ఉండాలి. అలా నా కొన్ని కోరికలు తను కొన్ని ఇష్టాలు వదులుకుంటుంది, కొన్ని కోరికలు వదులుకుంటుంది. ఇలా చదువుకున్న పిల్లని అర్ధాంతరంగా ఎవరో తక్కువలో సంబంధం వచ్చారని నమ్ముకుని పెళ్లి చేసేస్తాం. సో ఏం చేస్తున్నామా, ఒక రెగ్యులర్గా వచ్చే ఆయమ్మ విషయంలోనే ఆ పాప అంత బాధపడింది. ఎవరో ముక్కు మొహం తెలియని వాడిని, ఇంకా తల్లి ప్రేమలు ఆ పసితనం కూడా మిస్ అవ్వని ఆ పాపని అర్ధాంతరంగా మనం ఒక ముక్కు మొహం తెలియని వాడిని చేపిస్తున్నాం. ఆమె బాల్యాన్ని ఆస్వాదించడానికి కూడా మనం అవకాశం ఇవ్వడం లేదు. ఎందుకంటే అంతంత కట్నాలు ఇచ్చుకోలేమన్న తర్వాత ఇప్పుడైతే కనుక వాళ్ళు కొద్ది మొత్తంలో ఇస్తే సరిపోద్ది, లేకపోతే డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు అన్నారు. సో అమ్మాయి అసలు పెళ్ళంటే కూడా ఏంటో తెలియని వయసు వద్దు అనకుండా చేర్చే మనిషి అక్కడికి వెళ్ళిన తర్వాత అత్తింటి పనులన్నీ చక్కబెట్టాలి. భర్త ఆర్డర్ ఇస్తే చేయాల్సిందే, అత్త ఆర్డర్ ఇస్తే చేయాల్సిందే. ఓవర్ బర్డెన్ అయిపోతుంది ఒకేసారి పాపం. అంతేకాదు అసలు కుటుంబం అంటే ఏంటో తెలియదు, సంసారం అంటే ఏంటో తెలియదు. అన్నీ ఒకసారి మీద పడి హాయిగా స్కూల్ మరీ తాళ్లరేవు మండలం పెద్దగోవలంక మాజీ ఎంపీడీసీ సభ్యులు కోరుకొండ అప్పారావు అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా ఆయన భౌతిక కాయాన్ని ఎంపీపీ రాయుడు, సునీత గంగాధర్, తెలుగుదేశం పార్టీ నాయకులు వేగేశ్న భాస్కర్ రాజు, ఆకెళ్ల నాగేశ్వరరావు, టేకుమూడి లక్ష్మణరావు, మందాల గంగా సూర్యనారాయణ, బోయిడి వేణుగోపాల్, జక్కల ప్రసాద్ బాబు తదితరుల బృందం సందర్శించి ఆయన భౌతిక కాయానికి పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో అనుమతులు లేకుండా వేసిన కుళాయిని పంచాయతీ అధికారులు తొలగించారు. యానాం ద్రాక్షారామ రోడ్లో గల కళాశాల సమీపంలో ఒక వ్యక్తి ఎటువంటి అనుమతులు లేకుండా కుళాయిని ఇంటికి వేయడాన్ని స్థానిక నాయకులు గుర్తించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో పంచాయతీ కార్యదర్శి జ్యోతి అక్కడికి వెళ్లి సిబ్బందితో కుళాయి కనెక్షన్ తొలగించారు. అయితే ఈ విషయంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెయిన్ రోడ్డును తవ్వి దర్జాగా కుళాయి వేయటం వెనుక ఎవరిదో హస్తం ఉందని పలువురు విమర్శిస్తున్నారు. అయితే అసలు విషయాలను అధికారులు బయటపెట్టవలసి ఉంది. మెయిన్ రోడ్ ఇది మామూలు రోడ్ అది డమ్మి చేయడానికి ఇది మొత్తం తీసేయాలి పైపు అది కలిపారు మన మెయిన్ పైపు కలిపేశారు కాదు ఎంత ధైర్యం అమ్మా అంటే పైపు కూడా పక్కన రోడ్డు ఘనకార్యం చేసినట్టు అవి ఎవరు అడిగారు 6 కట్టలేదు కదా 10 దాన్ని చేశారు వాటికి నెంబర్ ఇస్తాం తీసుకొచ్చారా తప్పుడు పని చేయను అధికారులతో సంప్రదించకుండా నేను చేసిన పొరపాటు అది రాయించుకో రేపు పొద్దున మళ్ళీ ఏం చెప్తారంటే మా అందుగురించి అర్జెంట్గా కాగితం రాయించు. మహిళలపై జరుగుతున్న సాంఘిక దురాచారాలపైన వారి రక్షణ కోసం అమల్లో ఉన్న చట్టాలపై ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందని ముమ్మిడివరం ఐసీడీఎస్ ఐ విమల పేర్కొన్నారు. కేంద్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జూన్ 21వ తారీఖు నుండి అక్టోబర్ 4వ తారీఖు వరకు జరుగు 100 రోజుల ప్రత్యేక అవగాహన ప్రచారాలలో భాగంగా ఐసీడీఎస్ ప్రాజెక్టు ముమ్మిడివరం పరిధిలోని ఐ పోలవరం మండలం మురమళ్ల సచివాలయం అలాగే కొమరగిరి గోడివారిపేట కమ్యూనిటీ భవనం నందు, మురమళ్ల ప్రాథమిక ఉన్నత పాఠశాల నందు, గోడివారిపేట ప్రాథమిక పాఠశాల నందు, గుత్తినదీవి జి జగ్గంపేట అంగన్వాడీ కేంద్రం నందు శుక్రవారం సిడిపిఓ ఐ విమల అధ్యక్షతన అవగాహన శిబిరాలు ఏర్పాటు చేయడమైంది. ఈ సమావేశాల నందు హాజరైన ప్రజలను ఉద్దేశించి సిడిపిఓ మాట్లాడుతూ మహిళల కొరకు అమలులో ఉన్న చట్టాలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించడం జరిగిందన్నారు. దీనితో పాటు సాంఘిక
సాంఘిక దురాచారాలైన లింగ వివక్షత, అక్రమ రవాణా, బాల్య వివాహాలు, యాసిడ్ దాడులు, గృహహింస మొదలైన వాటిపై అవగాహన కల్పిస్తూ పిల్లల కొరకు, మహిళల కొరకు ఉన్న ప్రత్యేక హెల్ప్ లైన్లను ప్రజలకు వివరించి చెప్పడమైనది. ఈ కార్యక్రమంలో విస్తరణాధికారులు సిహెచ్ నాగలక్ష్మి, జె మీనాక్షి, మహిళా పోలీస్ ఎం భాగ్యశ్రీ, పాఠశాల సిబ్బంది, సచివాలయ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, గ్రామ పెద్దలు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని కాకినాడ జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి కె ప్రవీణ పేర్కొన్నారు. తాళరేవు మండలం సుంకరపాలెం శ్రీ రవి జూనియర్ కళాశాలలో మహిళలు, బాలల చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాటించవలసిన మెళకువలను పలువురు ముఖ్య వక్తలతో అవగాహన కల్పించారు. అంతేకాకుండా సమాజంలో ఎదురయ్యే ఇబ్బందుల పట్ల ఎదుర్కొని ధైర్య సాహసాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ వి మాధవి, చైల్డ్ జిల్లా కోఆర్డినేటర్ శ్రీనివాస్, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు. ఒక రోజున ఒక అమ్మాయి పేరెంట్ లేట్గా వచ్చాడు. లేట్గా వచ్చిన తర్వాత రోజు చూస్తున్నాం గిఫ్ట్ రూపంలో ఏదో ఒక చైన్, ఏదో ఒక రింగ్, లేదా రిస్ట్ వాచ్ ఏదో కొనిస్తుంటే అయితే చాలా మంది నవ్వుకుంటున్నారు, వెనకాల సిగ్గుపడుతున్నారు, కొంతమంది నవ్వుకుంటున్నారు, కొంతమంది ఇంతమంది పనులు మానుకొని పెద్ద పెద్ద ఉద్యోగులు వచ్చి ఇక్కడ మీ దగ్గర మాట్లాడుతున్నారు అని అంటే ఎందుకు మాట్లాడుతున్నారు అన్నది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన ఇంటిలోనే మన చెల్లిలో, మన అక్కో ఎవరైనా రేప్ చేసో లేకపోతే ఇంకేదైనా జరిగో చనిపోతే మనం ఎంత బాధపడతామో ఆ రోజు మనకి ఒక అవగాహన అంటూ ఉండుంటే మనం ఎలా ఫీల్ అంటే సెక్యూర్ చేసుకుంటామో అది మీకు తెలియాలనే ఉద్దేశంతో మీకు చెప్పడం జరుగుతుంది. దయచేసి అబ్బాయిలందరూ మీ క్లాసెస్ ఎంత జాగ్రత్తగా వింటారో మీ ఫ్యూచర్ దీనికి ఇప్పుడు మేము చెప్పబోయే ఈ చట్టాల కోసం కొంచెం నాలెడ్జ్ తెచ్చుకుంటే ఇది ఆడుకునేది కాదు, లేకపోతే సరదాగా నవ్వేది కూడా కాదు. సీరియస్గా తీసుకోండి. మీ తరఫు నుంచి అమ్మాయిలు ఏ విధంగా కాపాడుతారు, మీ దగ్గర ఉండే అమ్మాయిలు కానీ, మీ అక్క చెల్లెళ్ళు కానీ, మీ చుట్టుపక్కల ఏ అమ్మాయిలు కాపాడుతారు అన్నది మీ చేతుల్లో ఉంటుంది. నవ్వుతూ వెటకారం చేసుకుంటే ఇంతమంది వచ్చి మేము ఇచ్చే నాలెడ్జ్ కూడా వేస్ట్ అవుతుంది. అర్థమవుతుందా? దయచేసి సీరియస్గా వినండి. మీరు కూడా అమ్మాయిలు ఇందులో సిగ్గుపడడానికి ఏమీ లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ మొత్తం ఈ సొసైటీలో జరుగుతున్న సిచ్యువేషన్స్ కోసమే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దీన్ని సీరియస్గా తీసుకొని మీరు ఏ విధంగా డెవలప్ చేసుకుంటారు మీ కెరియర్స్ అన్న దాని మీదే అర్థమవుతుందా? ఒక్కొక్క చట్టం కోసం ఒక్కొక్కరు చెప్తారు. అబ్బాయి చాలా బాగా చూసుకున్నాడు, నన్ను పెళ్లి అయిన తర్వాత ఇంకెంత బాగా చూసుకుంటాడో అనే ఉద్దేశంతో ట్రాప్ లో పడి ప్రలోభాలకు లోనే జీవితాలు నాశనం చేసుకున్నాడు. కాబట్టి సందర్భంగా ఎవరో కూడా వ్యక్తిగత విషయాలు చెప్పకుండా, ఎవరు ఇంటికాడ దగ్గర లేనప్పుడు చాలా మంది వచ్చి ఫ్లిప్కార్ట్ లో కానీ లేదా ఏదో మనకి దగ్గర ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అమ్మానాలు లేనప్పుడు మా దగ్గర డోర్ కొడుతూ ఉంటారు. డోర్ ఓపెన్ చేయొద్దని పిల్లలకి చెప్పండి. సీక్రెట్ గా ఒక పాస్వర్డ్ పెట్టుకోండి. ఆ పాస్వర్డ్ మీ అమ్మ నాన్నకి మాత్రమే తెలియాలి. ఫ్రెండ్స్ కూడా చెప్పకూడదు. అమ్మాయి అలాగే బైక్ మీద వచ్చి మీ ఫాదర్ డాడీ లేట్ వస్తాడమ్మా, వేరే పని మీద వెళ్ళాడు, నన్ను తీసుకురమ్మన్నాడని అమ్మాయిని దగ్గరకు వచ్చి పట్టుకోకుండా అమ్మాయి పాస్వర్డ్ చెప్పుకుంటున్నాం. పాస్వర్డ్ ఏంటి, పాస్వర్డ్ నాకు తెలిసి చెప్పలేదు మీ డాడీ అంటే అప్పుడు అన్ని గట్టిగా కేకలు వేసింది అమ్మాయి. ఆ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ఎవరు విని పరిగెత్తుకుని వచ్చి అతను పోలీసులకు చెప్పడం జరిగింది. కాబట్టి సందర్భంగా ఎక్కడైనా సరే మిమ్మల్ని అబ్బాయిలు వేధిస్తున్నట్టు మీకు అనిపిస్తే ఆ మాటల ద్వారా మీకు తెలుస్తుంది. మనకి మాటల ద్వారా కావచ్చు, అదేవిధంగా మనం ఏదో చేతులేసి చెప్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, మనం సిల్లిగా మనం అంటాం, యారా ఎవరైనా పిలుస్తూ ఉంటాం కూడా కామెంట్ చేస్తూ ఉంటాం కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే ఎక్కడైనా చాలా వేధింపులు జరిగినా, చిన్నతనం బాల్యవాళ్ళు చేస్తున్న చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఉంది, దానికి 1098 ఆ నెంబర్కి ఫోన్ చేస్తే కనుక మీ వ్యక్తిగత డిగ్రీ నుంచి మీ కెరీర్ కోసం మీరు కరెక్ట్గా ఆలోచించగలుగుతారు. సో అప్పటి వరకు కనుక మీరు
స్టాండర్డ్గా ఉండగలిగితే డిగ్రీ అయిపోతుంది. డిగ్రీ తర్వాత చిన్న ఉద్యోగమైనా మీరు సాధించగలుగుతారు. ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగమే రావాలని లేదు, ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా, లేకపోతే కనీసం మీరు ఎలా బ్రతకాలన్న జ్ఞానం మీకు ఎక్వైర్ చేసుకోగలుగుతారు. ఇప్పుడు బాల్య వివాహాల్లో 18 సంవత్సరాల లోపు కనుక అమ్మాయిలకు పెళ్లిళ్ళు చేస్తే ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి అన్నారు. మరి 21 సంవత్సరాల వరకు అబ్బాయిలకు ఎందుకు పెట్టారు? ఏం ప్రాబ్లం అవుతుంది? ఆర్థికంగా స్థిరపడరు. వెరీ గుడ్. ఇంకా 21 సంవత్సరాల వరకు అబ్బాయిని ఎందుకు ఆపారు? ఆర్థికంగా స్థిరపడరు. రెండోది, ఒక కుటుంబాన్ని లీడ్ చేయడానికి తగిన జ్ఞానం అప్పటి వరకు పూర్తిగా అబ్బాయి మనసు వికసించదనమాట. సో ఇద్దరు వేర్వేరు కుటుంబాల నుంచి వస్తారు, వేర్వేరు నేపథ్యాలతో ఉంటారు. వాళ్ళిద్దరి ఆలోచనలు అభిరుచులు కలవాలి అని అంటే ఒకరి కోసం ఒకరు కొన్ని ఇష్టాలు వదులుకోవాల్సి వస్తుంది, ఒకరి కోసం ఒకరు కష్టపడాల్సి వస్తుంది. అలాంటప్పుడు మాత్రమే కుటుంబ జీవితం ప్రాపర్గా వెళ్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ బి కృష్ణారావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ బి కృష్ణారావు పోలీస్ రికార్డులు పరిశీలించి విధి నిర్వహణలో చాకచక్యంగా వ్యవహరించాలని ఆదేశించిన జిల్లా ఎస్పీ ఫిర్యాదుతో వచ్చిన వారి పట్ల ఫ్రెండ్లీ పోలీస్ తీరును వ్యవహరించాలని సూచించిన జిల్లా ఎస్పీ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతం పైన రాజీవ్ బీచ్ మరియు టైడల్ లాక్ ఏరియాలో అధికారులతో కలిసి పర్యటించిన స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ బి కృష్ణారావు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం చొల్లంగిలో అటవీ శాఖ సబ్ డిఎఫ్ఓటి అనూష అధ్యక్షతన జరిగిన అంతర్జాతీయ మడ అడవుల సంరక్షణ దినోత్సవం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్ర సింగ్. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.